స్వాగతం. అందరికీ శనార్థులు. ముందుగాల హెడ్లైన్స్. హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలకుల అశాస్త్రీయ విభజనను సరిదిద్దుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడిన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి. అసెంబ్లీలో జరిగే అంశాలను స్వాగతిస్తాం, మంచిదైతే సహకరిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం నాకు మంచి మిత్రుడు, మా మధ్య చిన్న గొడవై విడిపోయాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభలో బీఆర్ఎస్ వాళ్ళు లేరు, నాకు 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హరీష్ రావుకి మేనమామ కేసీఆర్ సాలొచ్చింది అబద్ధాలు ఆడడంలో. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే నాపై బీఆర్ఎస్ కక్ష. ఎమ్మెల్సీ కవిత. మర్యాదగా చెప్తున్నా, నా జోలికి రాకు కేటీఆర్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అణిచివేత, సబ్బండ వర్గాలకు అన్యాయం. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత. రాశి గారి ఫలాల వివాదం. నటి రాశికి క్షమాపణలు చెప్పిన యాంకర్ అనసూయ. హైదరాబాద్ వాసులకు ఎగిరి గంతేసే వార్త. ఓఆర్ఆర్ చుట్టూ 22 చోట్ల మెట్రో స్టేషన్ల నిర్మాణం. మటన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. గోల్నాకా కబేలాలో కిలో 550 రూపాయలు. చూస్తూనే ఉండండి టీవీకే న్యూస్. ఉంటామలా మీ సాయి శ్రీలత. హైదరాబాద్ విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీంతో పాటు చౌటుప్పల్ వరకు మెట్రో విస్తరణ పూర్తయితే విజయవాడ హైవే వెంట ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. 39,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో విజయవాడ హైవేకు పెద్ద అసెట్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చెప్పారు. విజయవాడ హైవే లేన్స్ ఎక్కువ చేయడం గానీ, మెట్రో విస్తీర్ణ చౌటుప్పల్ వరకు రావడం గానీ, ఉత్తమ్ సారు గత ఎంపీగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ కూడా ప్రతిపాదనలు పెట్టిండ్రు. అవి కూడా ఇప్పటికీ రైల్వే ఫస్ట్ స్టేజ్ పూర్తి చేసింది. రూట్ గిన చూసడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాద్ విజయవాడ హైవేని అన్ని ఏరియాస్ లో కొంచెం మెరుగు చేయాలనే ఆలోచనతో ఉంది. విజయవాడ అండ్ హైదరాబాద్ మధ్యన ట్రావెల్ టైం తక్కువ కావడంలో గానీ ఇవన్నిట్లో కూడా డెఫినెట్లీ ఇప్పుడు ఇవన్నీ చేస్తే చాలా తేడా కనిపిస్తుంది. ఎక్కడైతే మనం డెవలప్మెంట్ చేసాం, రహదారులు ఎక్కడైతే డెవలప్ అవుతాయో న్యాచురల్గా అలాంగ్ ద రోడ్స్ మనకు డెవలప్మెంట్ అనేది ఏ ఇండస్ట్రీ అయినా గతంగా హిస్టరీ నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా ఆ కారిడార్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ చౌటుప్పల్ దగ్గర నాకు తెలిసి 40,000 ఎకరాలు కూడా
ప్రభుత్వం ల్యాండ్ ఉందని. జీవీకే న్యూస్ నిజం నిర్ణయంగా.